ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద కర్వ్స్. ఈసారి మనకు వచ్చేదానికి 100% అవకాశం ఉంది. ఓకేనా, ఇది మిస్ అయితే ఇంకొకటి కామన్ ఇచ్చే లెక్క వచ్చాది, నాట్ దిస్ లెక్క దట్ లెక్క అన్న అది. ఓకేనా, కాకపోతే దీంట్లో ఒక మినిమం 3 to 4 ప్రాబ్లమ్స్ నేర్చుకోవాలి. ఓకే, ఈజీగా ఉంటే చేద్దాం. ఇప్పుడు ఇదేంది y² కదా, ఇక్కడ y² ఉందా లేదా? ఉంది కాబట్టి మర్యాదగా y² ప్లేస్లో y² వాల్యూ రాయాలి 4x. మన దగ్గర మంచి టాప్ స్టూడెంట్ కూడా చిన్న మిస్టేక్ చేసి ఇక్కడ హోల్² వేసేసినారు. మళ్ళా హోల్² ఎందుకు వేస్తాం చెప్పు? ఇది వైయా, ఇది వైయా y²? డైరెక్ట్గా y² అంటే y² కాదు 4x అంటే +5 ఎందుకు వస్తామా? -5. ఈ విధంగా వస్తే ఏమో చేస్తామే ఫ్యాక్టర్స్. 1 × -5 -5, 5 ఫ్యాక్టర్స్ 5 1s సమర్పయామి. ఇక్కడ ఎప్పుడైతే మైనస్ ఉంటుందో సమర్పయామి. ఎవరికి సమర్పయామి? పెద్దోడికి. వాడు మిడిల్లో ప్లస్ ఉంది కాబట్టి పెద్దోడు ప్లస్. వెంటనే సెపరేట్ మా +5 అవుతుంది, -1 అవుతుంది, +5 ఆడుందే y². ఆ y²లోకి వెళ్దాం. y² = 4 × -5. y² = -20. నాట్ డిఫైన్, ఎందుకంటే స్క్వేర్ ఎట్టుకోకపోతే రూట్లో మైనస్ నాట్ డిఫైన్. అది వేస్ట్, ఆ పక్క వాల్యూస్ వేస్ట్. ఇది చూద్దాం. y² = 4 × ఆగిపోయినా, ఎవరి దగ్గర ఆగిపోయినా x అంటే x కాదు. 4 1s 4. స్క్వేర్ ఎట్టుకోకపోతే +or -√4 అంటే ఎంతమ్మా? ఇప్పుడు పాయింట్స్ ఎలా రాయాలి అంటే 1 వద్ద 2 వచ్చినది, అదే 1 వద్ద -2 వచ్చినది PQగా రాసేసాను. 1